కళ్ళు తెరిచి చూసేటప్పటికి యేసు ప్రభువు శరీరం అక్కడ లేదు. అది వెళ్ళి వాళ్ళు అక్కడ చెబితే మీరు కావల ఎందుకు కాయలేదని మిమ్మల్ని భయంకరంగా శిక్ష పడతది. మీకు శిక్ష మీరు తప్పించుకోవాలి అంటే మీరు నలుగురు కలిసి ఒక మాటే చెప్పండి. మాకు మత్తు మందిచ్చి పడేసి శిష్యులు వచ్చి శరీరాన్ని ఎత్తుకుపోయారు అని చెప్పండి. మీకు ప్రమోషన్లు ఇస్తాము, మీకు డబ్బులు ఇస్తామని చెప్పారంటండి. అదే ప్రాపగండా వెళ్ళిందంట యెరూషలేములో. న్యాయాన్ని అన్యాయం చేయడంలో మానవుడికి ఉన్న తెలివే తెలివి. ఆ తెలివి వాడి దగ్గర నుంచి వచ్చింది. ఎవడు వాడు? యుక్తి కలిగిన వాడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఒకసారి మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము